హలో మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్ విత్ ఖుషి. ఫైనలీ ది ప్యారడైస్ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది మామ. అసలు ఈ టీజర్ చూసాక చెప్పాలంటే శ్రీకాంత్ ఒడేలా మ్యాన్, ఈయన ఒక్క సినిమా తీసినోడు ఈ రేంజ్లో అవుట్పుట్ ఇచ్చారంటే మేబీ నాని గారు దసరా మూవీ ఈవెంట్స్లో ఒకసారి అయితే చెప్పారు, ఒక్క సినిమా కోసం నమ్మట్లేదు, ఇంకో 25 ఏళ్ళు ఇతను ఇలాంటివి ఇంకా మంచి మంచి సినిమాలు ఇస్తారని అయితే చెప్పారు కదా. సో దాన్ని అయితే ఈయన ప్రతి వాడిని ప్రూవ్ చేసేయాలని ఈ టీజర్ అయితే కట్ చేశారు. ఒక్కటైతే చెప్తున్నా, ఇదైతే అసలు ఫ్రేమ్స్ కానీ కావాలంటే మీరు టీజర్లో ప్రతి ఒక్క ఫ్రేమ్ని పాస్ చేసి చూడండి. ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క షాట్ కూడా ఏదో ఫుల్ హెచ్డీగా ఉంటుంది. రీసెంట్గా మనం రామాయణ టీజర్ అయితే చూసాం. ఆ టీజర్తో కంపేర్ చేస్తే ఈ టీజర్ చాలా అంటే చాలా బెటర్గా ఉండింది. టీజర్లో అయితే మొత్తం బ్లడ్ బాత్ ఉందని చెప్పుకోవచ్చు. స్టోరీ గురించి పెద్దగా అయితే ఏం రివీల్ చేశారు టు బీ ఫ్రాంక్. దాని గురించి అయితే ఈ టీజర్లో ఉన్న మైక్రో డీటెయిల్స్ అన్నీ, వీటి గురించి అన్నీ కలిపి ఒక వీడియో అయితే పెడతా. ఆ మినిట్స్ మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అయితే ఉంటుంది ఆ వీడియో. మేబీ రేపట్లోగా అయితే ఆ వీడియో వచ్చేస్తుంది. దానికోసం అయితే ముందుగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక టీజర్లో అయితే ఓపెనింగ్ షాట్లోనే నాని గారితో పాటు ఒక కుక్కను కూడా చూపిస్తారు. ఈ కుక్కను అయితే చాలా ఫ్రేమ్స్లోనే చూపించాడు. మేబీ కుక్కకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్లో టీజర్లో అన్నిటికంటే హైలైట్ చేసింది కాకుల్ని. నాని గారిని కాకులతో అయితే పోలుస్తున్నారు. ఇదైతే మనకు ఫస్ట్ టీజర్ నుంచి తెలిసిందే కదా. టీజర్ మొత్తంలో నాని గారు అలాగే మోహన్ లాల్ గారివి ఓ 5 నుంచి 10 సెకండ్ల దాకా అయితే ఓ షాట్ అయితే ఉంది. ఇక అది తప్ప టీజర్ మొత్తం నాని గారిని చూపించారు. మొత్తం ఆయన వాయిసే ఉంటుంది. వాయిస్ అయితే ఇంకొంచెం క్లారిటీగా ఉండొచ్చేమో అని అయితే అనిపించింది. ఇక అనిరుద్ధ్ గారి బీజిఎం కూడా బాగానే ఉంది. ఎక్కడైతే లౌడ్గా అయితే ఏమనిపించలేదు, కానీ మేబీ అనిరుద్ధ్ రేంజ్ బీజిఎం కాదని అయితే అనిపించింది. బట్ ఆఫ్ కోర్స్ ఇది ఇంకా టీజరే కాబట్టి మనం ప్రీవియస్ గ్లింప్స్లో అన్నీ చూసాం మ్యూజిక్ ఎలా ఇచ్చారో. సో మూవీలో అయితే పక్క డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నా. ఇక టీజర్ మొత్తం నాని గారే డామినేట్ చేశారమ్మా. ఏ రేంజ్లో అంటే అసలు యాక్టింగ్ అయితే ఇరగదీశారు. యాక్టింగ్లో అయితే ఆయన కొట్టేవారే లేరు. ఈ క్యారెక్టర్ అయితే జీవించేస్తాడని అయితే చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో అయితే టీజర్లో చూపించారు నాని గారిని. ఇక శ్రీకాంత్ ఒడేలా, ఈయన గురించి ఏం మాట్లాడుతాం కానీ అసలు ఫస్ట్ సినిమాకి నాని గారు ఈయన మీద మాట్లాడుతూ ఆ రేంజ్ నమ్మకంగా చెప్పారంటే మనం అయితే ఈయన నమ్మాల్సిందే. నాని గారు మాట్లాడారని కాదు, ఇప్పుడు ఈ టీజర్లో కూడా మనం చూస్తున్నాం. ఈ టీజర్లో ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఏదో ఒక్క సినిమా తీసిన డైరెక్టర్ తీసినట్టు అయితే అనిపించదు. చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది. అసలు ఈ రేంజ్ క్వాలిటీతో ఎలా దింపారన్నది కూడా అర్థమయ్యేది. ఆ రేంజ్లో అయితే ఉంది టీజర్లో అయితే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా. మనమైతే ఈ మూవీలో శ్రీకాంత్ ఒడేలా విశ్వరూపం చూస్తామని చెప్పుకోవచ్చు. ఇక ఖైదీ లాహోర్ అలాగే సంపూర్ణేష్ బాబు హిందీ నుంచి ఒక ఆయన తీసుకున్నారు కదా, ఆయన విలన్గా చేస్తున్నారు. వీళ్ళనైతే పెద్దగా ఏమైతే చూపించలేదు. మేబీ 1 or 2 ఫ్రేమ్స్లో అయితే చూపించారు. స్పెషల్ సాంగ్లో అయితే ఆమెని బ్యాక్ నుంచి చూపించారు. మేబీ ఫ్రంట్ నుంచి చూపించినప్పుడు అయితే మ్యాక్సిమం కీర్తి సురేష్లానే కనిపిస్తుంది. మనమైతే దీని గురించి ఒక షాట్లో కూడా మాట్లాడుకున్నాం. సో ఈ టీజర్ గురించి అయితే మనం నెగిటివ్స్ అయితే పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా. ఎందుకంటే ఒక చిన్న టీజర్లోనే మూవీ మొత్తం చూపించేస్తారు అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయినా కూడా శ్రీకాంత్ ఒడేలా గారు చాలా అంటే చాలా ట్రీట్ చేస్తారు మూవీని. మ్యాక్సిమం ఒక టీజర్లో 1 minute 43 seconds టీజర్లోనే ఈ రేంజ్ స్టఫ్ అయితే నింపారు. సో దీని గురించి అయితే ఒక మైక్రో డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేస్తూ ఒక వీడియో అయితే పెడతాను. అదైతే రేపటి సాయంత్రం లోపు అయితే వచ్చేస్తుంది. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీరు ఆ వీడియో మిస్ అవ్వరు. ఇక ఫైనల్ టీజర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుందా. మీరు ఎంత హైప్ పెట్టుకున్న థియేటర్లో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తామన్న విధంగా అయితే తీశారు. ఎస్పెషల్లీ టీజర్ కట్ కూడా చాలా బాగుంది బై నవీన్ నూలి. రీసెంట్గా ఆయన అయితే పెద్ద మూవీ కోసం అయితే చాలా ట్రోల్ చేశారు. మేబీ మూవీ కట్ సరిగా చేయలేదని చెప్పాము. చూడాలి ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారో లేదో. సో ఈ మూవీ అయితే మనం ఒక షాట్లో చెప్పుకున్నట్టు September 24th అయితే రిలీజ్ అవుతుంది. నేనైతే మూవీ కోసం ఈగర్లో వెయిట్ చేస్తున్నామా. చూడాలి మూవీని ఎలా తీసింటారో. మేబీ ఐఎమ్ రియల్లీ మోర్ వెయిటింగ్. అసలు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నా అంటే టీజర్ అయితే ఓ 2 minutes అయితే లేట్ అయింది. ఆ 2-3 minutesలోనే 10 ట్వీట్లు వేసేసా ప్యారడైస్ మెయిన్ హ్యాండిల్ని తిడుతూ. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ పైన నాకు ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. చూడాలి థియేటర్లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతానో లేదో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ది ప్యారడైస్ మూవీ పైన మన డిస్కషన్. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్ నన్ను కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ప్యారడైస్ మూవీ మైక్రో డీటెయిల్స్ వీడియో అయితే వస్తున్నామో దానికోసం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రిష్. థ్యాంక్ యూ.